ఈ అద్భుత రక్షణ అనేది దేవుడు పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి ఇచ్చేటువంటి రక్షణ. ఇది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనుషులకు లభిస్తుంది. అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి అంటే మనుషులకు మారు మనసు అవసరం. మనసును మార్చుకోవడం, మన హృదయాల్లో ఎవరిని అనుసరించాలి, ఎటువైపు వెళ్ళాలి అనే దృక్పథంలో మార్పు రావటం, ఈ మారు మనసు రక్షణలోనికి నడిపిస్తుంది. కానీ చాలా మంది ఈ మార్పులోనికి రారు అని బైబిల్ చెబుతుంది. ఎందుకు రారు అంటే వారు ఏది విలువైనదో ఎరగని వారుగా. మత్తయి సువార్త 23:17 ప్రకారంగా ఏది గొప్పదో ఎరగలేనటువంటి దుస్థితి కలిగిన వారుగా. మత్తయి సువార్త 23:19 ప్రకారంగా ఏది ముఖ్యమైనదో ఎరగలేని వారుగా. మార్కు సువార్త 7:18 ప్రకారంగా ఏది దైవకమైనదో ఎరగలేని వారుగా ఉంటారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఈ ప్రాంతంలో మీ మధ్యన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. తెస్సలోనికీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదవండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. మీరు విగ్రహాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు మీరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు? దీని గురించి మీలో చాలామందికి అవగాహన ఉండుండొచ్చు, పూర్తిగా ఉండుండకపోవచ్చు. యేసు ప్రభువుని దేవుడు ఈ లోకంలోనికి పంపించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం మానవ పాప ప్రాయశ్చిత్తం చేయాలని. మానవ పాప ప్రాయశ్చిత్తం చేసి మానవులు తమ పాపం వలన కొని తెచ్చుకుంటున్నటువంటి శాశ్వత నరకము నుండి మనుషులను విడిపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని గమనిస్తాము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. ప్రస్తుత దుష్టకాలంలో మనలను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అర్పించుకున్నారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతపు దుష్టకాలము అనే మాట మనం చూసినప్పుడు ఈ దుష్ట యుగము నుండి అని ఫుట్ నోట్స్లో చూస్తున్నాం. దుష్ట యుగము అని ఈ యుగమును ఎందుకు పోల్చారు అని అంటే దుష్టత్వం బాగా ప్రబలుతున్న వేళ మనం జీవిస్తున్నాం. అంత్యదినములలో ఇవి అపాయకరమైన కాలములని బైబిల్ ఉద్ఘాటిస్తుంది. అపాయకరమైన కాలములు అంటే అర్థం ఏంటంటే ఎటు చూసిన అపాయమే కలిగేటువంటి సందర్భాలు. ఇవాళ మనం అటువంటి దినాల్లోనికి వచ్చేసాం. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి క్షేమం కూడా కనపడడం లేదు. ఒక వ్యక్తి మన చంటి బిడ్డను ఎత్తుకొని వాడు ఆ బిడ్డను లాలన చేస్తున్నాడు అనుకుంటే ఆ పసికందును వాడు పాడు చేసి చంపేసేటువంటి దినాల్లోకి వచ్చాం. కాబట్టి పసిబిడ్డలను ముద్దు చేసేవాడిని కూడా మనం అమాయకుడుగా పరిగణించలేని దినాల్లోనికి వచ్చేసాం. మన బిడ్డలతో ఎవరు అన్నయ్య లేక తమ్ముడు అన్నట్టుగా చేరుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి హింసలు జరిగిస్తారో ఊహించలేనటువంటి పరిస్థితులు నేడు గమనిస్తున్నాం. ఈ మధ్యనే ఒక ఆమె తన భర్తని హనీమూన్ కని తీసుకువెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో కలిసి అతను చంపించేసింది. సో ఎక్కడా కూడా క్షేమం లేని దినాలు, ఎక్కడా కూడా సమాధానం లేని దినాల్లోనికి మనం వచ్చేసాం. ఎటు చూచిన అపాయములు పొంచి ఉన్నటువంటి దినాల్లోనికి మనం వచ్చేసాం. ఇటువంటి దుష్టయుగములో దౌష్ట్యం పెరిగిపోతూ మానవ జీవితమే ప్రమాదానికి గురవుతున్నటువంటి సందర్భాలు, మానవ బ్రతుకే ప్రశ్నార్థంగా మారిపోతున్నటువంటి సందర్భాలు. అడవిలో మృగముల మధ్యనైనా మనం క్షేమంగా బ్రతకొచ్చు, కానీ మనుషుల మధ్యన బ్రతకలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి మనం వచ్చేసాం. మరి ఈ పరిస్థితులలో మనం రక్షించబడాలని దేవుడు ఉద్దేశించినటువంటి దారి యేసుక్రీస్తును పంపించడం. యేసుక్రీస్తును పంపించడం ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన పరిరక్షించాలని, వారిని రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి తప్పించాలని, ఈ మానవుల దౌష్ట్యం వలన ప్రపంచం మీద కుమ్మరించబడబోతున్న దేవుని ఉగ్రత నుండి మనుషులను తప్పించాలని దేవుడు ఆశపడ్డాడు. ఈ విషయం మనం మొదటి తెస్సలోనికీ పత్రిక 1:10 మనం చదువుతున్నాం. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా
రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మానవుల పాప పరిహారార్థమై శిలువపై మరణించడానికి, మానవులకు రక్షణార్థమై దేవునికి మనిషికి మధ్యన సంబంధాన్ని పునరుద్ధరించడానికి, మనుషులను దేవునితో సంధి చేయడానికి మానవ రూపములు అరుదించినటువంటి దైవ కుమారుడు మృతుల్లో నుండి లేచాడు. ఈయనే రాబో ఉగ్రత నుండి మనలను తప్పించబోతాడు, రాబో ఉగ్రత నుండి మనుషులను విడిపించబోతాడు. మనకు రక్షణ అనుగ్రహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తే. పాప శిక్ష నుండి రక్షణ ఇచ్చేవాడు ఆయనే, పాప ప్రభావం నుండి రక్షణ ఇచ్చేవాడు ఆయనే, పాప లోకము నుండి విమోచించేవాడు ఆయనే, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించేవాడు ఆయనే. కాబట్టి పౌలు గారు తెస్సలోనీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవుని వైపుకు తిరిగారు. అయితే దేవుని వైపునకు తిరిగినటువంటి మీరు యేసుక్రీస్తు మీకోసం రాబోతున్నాడనే విషయాన్ని మీరు నమ్మి ఆయన కొరకు ఎదురు చూడటానికి మీరు దేవుని వైపుకు తిరిగారు అని అంటున్నాడు. కాబట్టి దేవుని వైపుకు తిరగడం అనేది మారు మనసుకు సంకేతం అయితే, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడడం నిరీక్షణగా పరిగణించబడుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగడానికి. ఒక బస్సు మన ఊరు దాటి పెదనందిపాడు వెళ్ళిందంటే అది మళ్ళీ బాపట్ల వెళ్ళటానికి వస్తుందని ఎదురు చూస్తాం. వెళ్ళింది అని నమ్ముతాం, వచ్చే వరకు ఎదురు చూస్తాం. ఎదురు చూచేదాన్ని నిరీక్షణ అనుకుందాం. అలాగే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడడం, ఆయన ఇవ్వబోతున్నటువంటి విమోచన కొరకు ఎదురు చూడడం, ఆయన ఇవ్వబోతున్నటువంటి రక్షణ కొరకు ఎదురు చూడడం, ఆయన కొరకు ఎదురు చూడడం దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. కొంతమంది కొరకు మనం ఎదురు చూస్తే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, నట్టేట ముంచేస్తారు. కానీ మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు, మరణము గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో తాను వెళ్ళక పూర్వమే తన శిష్యులతో చెప్పాడు, నేను మరలా వస్తాను, నేను మరలా రానున్నాను, మీకు స్థలం సిద్ధపరచు వెళుచున్నాను అని చెప్పాడు. ఆయన మరణం గెలిచాడు, తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చచ్చిపోయినటువంటి, చరిత్రలో మరువబడినటువంటి ఒక క్యారెక్టర్ నమ్మట్లేదు, కానీ మృతుల్లో నుండి లేచిన సజీవుడిని నమ్ముతున్నారు. ఈయన పాపం నుండి విడిపిస్తాడు, అపవాదు నుండి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, రాబో ఉగ్రత నుండి కూడా తప్పిస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఒక మాట, ఈ నూతన జన్మ అనుభవంలోనికి మీలో ఎవరైనా వచ్చారా? నూతన జన్మ అనుభవం అంటే పాత స్థితి నుండి నవీన స్థితికి రావడం, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి రావటం, అవిధేయతలో నుండి విధేయతలోనికి రావటం, నిజమైనటువంటి దేవుని యందు విశ్వాసములోనికి రావటం నూతన జన్మ అనుభవం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనంగా పుట్టిన బిడ్డ తన తల్లి పాల కొరకై అపేక్షిస్తూ, తన తండ్రి అదుపాజ్ఞంలో పెరుగుతూ, తమ తండ్రి ఆలనా పాలన క్రింద ఎలా చక్కగా ఎదుగు వర్ధిల్లుతాడో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన పాపం విడిచిపెట్టి యేసుప్రభువును వెంబడించాలనుకున్న వ్యక్తికి దేవుడు తన ఆత్మ ద్వారా నూతన జన్మను అనుగ్రహిస్తాడు. అనగా తన కుమారులు అవ్వగలిగిన భాగ్యం ఇస్తాడు, తన ఆత్మతో నింపబడగలిగినటువంటి భాగ్యం ఇస్తాడు, తన కొరకై జీవించగలిగిన అవకాశం ఇస్తాడు. ఇది మీ జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే మీరు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ లోకంలో మనం దేని మీద ఆశ పెట్టుకున్నా, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా ఆ నమ్మకం వమ్మవచ్చు, ఆ నిరీక్షణ విఫలమవ్వచ్చు. కానీ యేసుక్రీస్తు తిరిగి వస్తాడని, లేక నన్ను రాబో ఉగ్రత నుండి తప్పిస్తాడనేటువంటి ఆ నిరీక్షణ మాత్రం నేను సిగ్గుపరచదు. నాకు దేవుడు నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడనే నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ కొరకు ప్రభు మనల్ని పిలిచాడు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము రాబో ఉగ్రత నుండి తప్పించబడతామో లేదో మనకెట్లా తెలుస్తుంది? ఈ విషయాలు అర్థం కావాలంటే మీరు దయచేసి పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవాలి. ఈవేళ ఈ పాఠ్యభాగం పైనే మనం ఎక్కువగా దృష్టి సారిస్తాం. మరియు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు.
వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగుజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వంలో నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. 2 పేతురు 2వ అధ్యాయంలో దేవుడు ఎలా తన భక్తులను కాపాడుతాడో పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈ పేతురు 2వ పత్రికలో 3 సంఘటనలను చూస్తాం. 3 రకాలైనటువంటి పరిస్థితులను గమనిస్తాము. దేవుడు తప్పించినటువంటి వ్యక్తులను గురించి కూడా మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేసినటువంటి దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 5వ వచనంలో జలప్రళయం చేత నాశనం అయిపోయిన ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. 6 నుంచి 8 వచనాలలో ఆయన నాశనం అవుతున్నటువంటి పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 3 ఈవేళ మనకి చాలా రెలవెంట్గా ఉంటున్నాయి. ఈవేళ కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు దుష్ట యుగము అని అంటున్నప్పుడు దౌష్ట్యం విపరీతమైనటువంటి స్థాయికి పెరిగిపోతుంది అని ఆలోచిస్తున్నప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని గురించి మనం ఆలోచన చేస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి మనం చదివినప్పుడు అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపిస్తున్నటువంటి శక్తిని గురించి మనం చదువుతాం. ఈ ప్రపంచంలో దౌష్ట్యానికి మూలం దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అవి బాగా విజృంభిస్తున్నాయి అన్న విషయం మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి కూడా పౌలు గారు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మనం పోరాడినది శరీరులతో కాదు. కాబట్టి ఈవేళ అనేకమైనటువంటి దుష్టాత్మలు అవిశ్వాసుల జీవితాల్లో చొరబడి, లేక క్రీస్తు నెరగని అనేకుల జీవితాలను చొరబడి వికృతమైనటువంటి వాటిని, విశృంఖలమైనటువంటి పాపములకు లాక్కుని వెళుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టేస్తున్నాయి. ఇవాళ అపవాది చెలరేగబోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా రకాలైనటువంటి దురాగతాలకు అసలైన కారణం ఎవరికీ తెలియటం లేదు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడండి, ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నాడు, లేక ఇంత దారుణంగా ఎలా చంపేశాడు, లేక చాలా అమాయకంగా ఉండేవాడు, ఎందుకు ఎలా ప్రవర్తించాడు అని అనుకుంటున్నారు. కానీ వెనకాల ఉన్న అసలైన కారణం కేవలం వాక్యం చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ కాలంలో రక్షించబడాలి అని అనుకున్నప్పుడు దురాత్మ శక్తుల నుంచి మనం రక్షించబడాలి. అంత మాత్రమే కాదు, దుష్ట లోకములో నుంచి కూడా రక్షించబడాలి, దుష్టులైన మనుషుల మధ్యలో నుంచి కూడా రక్షించబడాలి. అయితే ఇటువంటి సందర్భాలు లోతు కాలంలో కూడా ఉన్నాయి. లోతు కాలంలో లోతు సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాల్ని తనకి నివాసం ఉండడానికి ఎన్నుకున్నాడు. ఈ లోతు గురించి మనం ప్రస్తావించక పూర్వం ఇక్కడ 5వ వచనంలో నోవహును గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. నోవహు గురించి మాట్లాడుతున్నాడు, లోతు గురించి మాట్లాడుతున్నాడు. నోవహు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రోజున దేవదూతలు పాపం చేసినప్పుడే వారిని విడిచిపెట్టని దేవుడు మనుషులందరూ కూడా దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా ఆ లోకాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ ఉగ్రతలో ఆయన నోవహును తప్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఉన్నటువంటి సందర్భాలలో ఎవరూ తప్పించబడలేదు. కానీ నోవహు కాలంలో మనం చూసినప్పుడు ఆదికాండం 6:8 ప్రకారంగా నోవహు నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడై ఉన్నాడు గనక, నోవహును దేవుడు ఎన్నుకున్నాడు గనక, నోవహు భక్తిని బట్టి, నోవహుకున్నటువంటి ఆ యొక్క విధేయతను బట్టి దేవుడు నోవహును అతని సంతానాన్ని తప్పించగలిగాడు. అయితే నోవహు తప్పించబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ పేతురు ఆ సొదొమ ప్రాంతంలో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ
లోతును గురించి ప్రస్తావిస్తున్నాడు. లోతు అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. అబ్రహామును దేవుడు ఊరు అనేటువంటి ప్రాంతం నుండి పిలుచుకున్నప్పుడు ఇతడు కూడా అబ్రహాముతో పాటు ప్రయాణం చేశాడు. అయితే అబ్రహాముతో పాటు ప్రయాణం చేస్తున్నాడు కానీ అబ్రహాముకున్నటువంటి నడవడిక ఏమాత్రం అతనికి రాలేదు. అబ్రహాముకున్న విశ్వాసం కానీ, అబ్రహాముకున్న విధేయత కానీ, అబ్రహాముకున్న నిరీక్షణ కానీ ఇతనికి ఏమాత్రం రాలేదు. కాబట్టి లోతు సొదొమ ప్రాంతాలను ఎంచుకున్నాడు అని మనం చూస్తున్నాం. కానీ ఇతడిలో ఈ లక్షణాలు కలగడానికి కారణం అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు 13వ అధ్యాయంలో లేక 12వ అధ్యాయంలో అప్పుడు లోతు చెడిపోవడం ఆరంభమైంది అనేది కొంతమంది పండితులు చెప్తారు. సరే, ఏదైనా లోకాన్ని చూచి పులిని చూచి నక్క వాతలు వేసుకున్నట్టు లోకాన్ని చూచి లోకపు వాతలు మనం వేసుకోకూడదు. కానీ లోతు తన తన తండ్రి వరుస అయినటువంటి అబ్రహాముని అనుసరించడం మాని లోకాన్ని అనుసరిస్తూ వచ్చాడు. కాబట్టి సొదొమ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అబ్రహాము తను కూడా తిప్పుకున్నాడు కానీ అతని హృదయంలో దేవుడు స్థానం ఏర్పరచుకునేటట్లు, తనకున్న విశ్వాసం లోతుకు ఏర్పడేటట్లు కానీ, లేక లోతు హృదయంలో ఉన్నటువంటి ఐగుప్తును కానీ తీయలేకపోయాడు అని అర్థమవుతుంది. కాబట్టి లోతు సొదొమ ప్రాంతాలను ఎన్నుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు ఎన్ని సమస్యల్లో పడిపోయాడో మనం చూస్తాం. ఒకసారి లోతుని విడిపించడానికి అబ్రహాము యుద్ధం చేసినట్టు కూడా మనం చూస్తాం. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితులు లోతుని ఆ ప్రాంతం నుండి భౌతికంగా వేరు చేయగలిగాయి కానీ అతడులో మానసిక స్థితి మాత్రం రోజు రోజుకి అభ్యంతరపడుతూ వచ్చింది. 8వ వచనం చూస్తాం. 2 పేతురు 2:8. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. తన మనస్సును నొప్పించుకుంటూ ఉంటున్నాడు. పాపముతో రాజీ పడే పరిస్థితులతో ఉంటున్నాడు. ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాడు. ఇవాళ లోతు ఉన్న పరిస్థితుల్లోనే మనం కూడా ఉన్నామని అనుకుంటాను నేను. కానీ బైబిల్ గ్రంథం అతన్ని స్పష్టంగా నీతిమంతుడు అని చెప్తుంది. 3 మార్లు ఈ అధ్యాయంలో అతడు నీతిమంతుడు అని తెలియజేస్తాడు. నీతిమంతుడు అవిశ్వాసుల మధ్యలో ఉండడానికి ఎలా ఇష్టపడ్డాడో నాకు అర్థం కాదు. నీతిమంతుడు తన మనసును నొప్పించుకుంటూ పాపముతో జరుగుతున్నటువంటి పోరాటంలో, తన నీతిగల జీవితానికి కలుగుతున్న పెనుగులాటలో ఎందుకు రాజీ పడుతూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ లోతు యొక్క బలహీనతను జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా ప్రభు యొక్క సామర్థ్యాన్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి రక్షించటానికి, రాబో ఉగ్రత నుండి తప్పించటానికి యేసుక్రీస్తును మన కొరకు పంపించిన దేవుడు పూర్వకాలం ముందు కూడా తన భక్తులను తప్పించాడు. ఆనాడు నోవహుని ఆ జల ప్రళయం ద్వారా ఆ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, ఏ జల ప్రళయం అయితే దేవునికి వ్యతిరేకముగా, దేవుని ఎరగకుండా అక్రమముగా జీవిస్తున్న ప్రజలను చంపడానికి పొర్లి ప్రవహించి వచ్చిందో, అదే సముద్రం పైన లేక అదే జల ప్రవాహం పైన తేలి ఆడగలిగినటువంటి, ఆ సమస్యల పైన పయనించగలిగిన, ఆ సమస్యలలో మునిగిపోకుండా సమస్యల నుండి విడిపించగలిగినటువంటి అవకాశం నోవహుకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి జలప్రళయములో నోవహు కొట్టుకుపోలేదు, కానీ జలప్రళయము మీద నుండి ఆ జలప్రళయమును దాటి జలప్రళయమును తప్పించుకొని అతడు జీవించగలిగాడు. కాబట్టి అతడు నిర్మించినటువంటి ఓడ అది రక్షణకు సూచనగా ఉందని పేతురు రాసుకుని వస్తాడు మొదటి పత్రికలో. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు శోధనలో నుండి తప్పిస్తాడు. ఆయన సమర్థుడు అనేటువంటి విషయాన్ని 10వ వచనంలో ఈ భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. లోతును కూడా దేవుడు తప్పించాడు. లోతును కూడా ఆ ప్రాంతంలో నుండి విడిపించాడు. కాబట్టి జలప్రళయములో నోహును తప్పించిన దేవుడు, భయంకరమైనటువంటి సొదొమ ప్రజల మధ్యలో నాశనమైపోకుండా లోతును కాపాడినటువంటి దేవుడు, జలప్రళయం నుండి నోహును తప్పించిన దేవుడు, సొదొమ ప్రాంతంలో లోతును కాపాడిన దేవుడు ఈవేళ కూడా మనల్ని రక్షించడానికి సమర్థుడు. అద్భుతమైన రక్షణ మన పాప క్షమాపణతో ఆగిపోలేదు. అద్భుతమైన రక్షణ నిరంతరం తన ఆత్మను మనకిచ్చి పాప నుండి విడిపించడంలో ఆగిపోలేదు. ఆ అద్భుతమైనటువంటి రక్షణ నువ్వు పరలోకం చేరే వరకు నీ సంరక్షణగా ఉండడానికి ప్రభువు నీకు సహాయము చేయగలడు. 34వ కీర్తన 15వ చరణం నుండి 18 చరణాలు చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని, విరిగి నలిగిన హృదయం కలవారిపై ఉన్నదని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన మాట విని వణుకుతాడో,
ఎవరైతే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా జీవించటానికి ప్రభుతో వ్యక్తిగత అనుబంధంలో కొనసాగలుగుతాడో వారిని ఆయన తప్పించగలడు, రక్షించగలడు. 1 కొరింథీ 10:13 చదివినప్పుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప విచిత్రమైనది ఏది తన బిడ్డలకు సంభవించదు. అయినా దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన మనలను శోధింపబడనీయడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు అని 1 సమూయేలు 2:9 కూడా మనం చదువుతాం. 31వ కీర్తన 23వ చరణం మనం చదివినప్పుడు యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అని మనం చదువుతున్నాం. దేవుడు తన బిడ్డల్ని కాచి కాపాడుతాడు. మన ప్రభువు నమ్మదగినటువంటి వాడు. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివినప్పుడు అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని చదువుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తుతో వ్యక్తిగత అనుబంధంలోనికి గనక మీరు రాగలిగితే రాబో ఉగ్రత నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. మన ప్రభువు సమర్థుడు. ఆయన ఏ కాలంలో కూడా తన బిడ్డలను విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితుల్లోనూ కూడా దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టాడు. కానీ సమస్య ఏమిటంటే మనము ఆ యేసు ప్రభువుతో వ్యక్తిగత అనుబంధములో కొనసాగడంలో మనం వైఫల్యం చెందడమే. ఆయన నమ్మదగిన వాడే, కానీ మనం నమ్మదగని వారమైనప్పుడు, ఆయన ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయనను విడిచిపెట్టి వెళ్ళే మనస్తత్వంలో మనం ఉన్నప్పుడు, ఆయన సంరక్షించేవాడే, కానీ ఆయన చేతులు దాటి ఆయన గాయాలు రేపి ఆయన దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళే పద్ధతిలో ఉన్నప్పుడు మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయనకి సంపూర్ణ విధేయత చూపించడం కూడా దేవుడు మనకిచ్చినటువంటి కర్తవ్యం. దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సూచనలను, దేవుడిస్తున్నటువంటి ఉపదేశములను, దేవుని ఆత్మ ద్వారా మన హృదయాల్లో ఆయన కలిగిస్తున్నటువంటి స్పృహను చల్లార్చకుండా మనం దేవుని ఆత్మకు లోబడినటువంటి వ్యక్తులుగా జీవించాలి. ఆయనకు లోబడినటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా తప్పిస్తాడు. కాబట్టి అద్భుత రక్షణ కూడికలలో ఈ చివరి దినం దేవుడు సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఆ నమ్మదగిన దేవునికి ఎంత నమ్మకమైన విశ్వాసిగా నువ్వు ఉండగలుగుతున్నావు అనేది కూడా ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. లోతు పోరాడుతున్నట్టుగా నువ్వు పోరాడుతున్నావా? కానీ రాజీ పడకుండా ముందుకు సాగగలిగినటువంటి ఆ నమ్మకత్వం నీకుందా? నువ్వు అసమర్థుడివే కావచ్చు, నీకు ఉన్నటువంటి సామర్థ్యం సరిపోకపోవచ్చు, కానీ దేవుని మహాశక్తిని బట్టి, తుదకు ప్రభువుని గురించి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను శక్తిమంతుడిగా చేయడానికి, నిరంతరం నిన్ను జ్ఞానవంతుడిగా చేయడానికి, నిరంతరం నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ దేవుని చేతిలోనికి నీ జీవితం నువ్వు అప్పగించి విడువక ఎడబాయిక ఆయనను నువ్వు వెంబడించగలిగితే జీవజలముల బొగ్గల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక.